వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జ్యూస్ తాగుతున్నారా? ఇలా చేయకండి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో పండ్ల రసాలు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మనం పండ్లను నేరుగా తినడానికి ఇష్టపడతాం, కానీ వాటిని రసంగా చేసుకొని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరగడమే కాకుండా ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. క్యారెట్ మరియు బీట్రూట్ వంటి కూరగాయల రసాలు తాగడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే సిట్రస్ జాతి పండ్ల రసాలైన నిమ్మ, నారింజ మరియు బత్తాయి వంటి శరీరానికి కావలసిన విటమిన్ సి అందించి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. జ్యూస్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. అయితే జ్యూస్ తాగే విషయంలో కొన్ని షాకింగ్ విషయాలను మనం తప్పక గమనించాలి. మార్కెట్లో లభించే ప్యాక్డ్ జ్యూస్లలో అధిక మొత్తంలో చక్కెర మరియు ప్రిజర్వేటివ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయకపోయినా అనవసరంగా బరువు పెరగడానికి కారణమవుతాయి. చాలామంది జ్యూస్ చేసేటప్పుడు పండ్లలోని పీచు పదార్థాన్ని వడకట్టి పారేస్తుంటారు. నిజానికి ఆ పీచు పదార్థం లేకపోతే జ్యూస్లోని సహజ చక్కెర నేరుగా రక్తంలో కలిసిపోతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకున్న తాజా రసాలను వడగట్టకుండా తాగడం ఉత్తమం. పండ్లు తింటే లభించే పూర్తి స్థాయి ఫైబర్ జీర్ణక్రియకు మరియు మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది. జ్యూస్గా తాగినప్పుడు ఆ ప్రయోజనం కొంత తగ్గుతుంది. కాబట్టి పండ్లను నేరుగా తినడానికి ప్రాధాన్యత ఇస్తూ అప్పుడప్పుడు మార్పు కోసం పంచదార కలపని తాజా జ్యూస్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలైన మార్గం.